ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును, అతను మీకేమైనా తెలుసా? తెలుసా తెలీదా? కరెక్ట్ గా చెప్పండి. తెలుసు అంటే తెలుసు తెలుసు. అయితే వెళ్దాం పదండి. ఎక్కడికి? ఎక్కడికేంటి, అతన్ని కలిసి మాట్లాడాలి. ఎందుకు? హోమం కూడా జరగలేదు కదా. కాబట్టే కలవాలి అంటున్నా. అతను తెలుసంటే అతని ఇల్లు కూడా తెలిసే ఉంటుంది కదా. పదండి, వాళ్ళ ఇంటికి వెళ్దాం. పదండి. ఇంటికా? ఎందుకు? వాళ్ళ ఇంటికి వెళ్దామంటే మీరెందుకు కంగారు పడుతున్నారు? నువ్వు డాన్సర్ అనుకున్నాను, ఫైటర్ కూడానా? టాపిక్ మార్చకండి. నన్ను ఆ ఇంటికి తీసుకెళ్తారా లేదా? అది ఎలాగో వేలు పట్టుకొని మన ఇంటికే రావాలి. ఇప్పుడే ఇలాంటి ఎంట్రీ ఇస్తే మరి ఫ్యూచర్లో పరిస్థితి ఏంటో ఏంటో. మాట్లాడరేంటి? మీకతను ఎలాంటి వాడో అర్థం కావట్లేదు. అయ్యో అబ్బా. చిన్నప్పుడే భార్యని, 2 పిల్లల్ని వదిలేసి తన దారి తను చూసుకుంటే, ఆ చిన్న వయసులోనే పెద్ద కొడుకు పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకుని గొప్ప స్థాయికొచ్చాడు. తన తల్లిని ప్రాణంగా చూసుకుంటున్నాడు. చెల్లిని గొప్పదాన్ని చెయ్యాలని కష్టపడుతున్నాడు. తండ్రిచ్చే ఆస్తుల్ని పంచుకునే కొడుకుల్ని చూసుంటారు. తండ్రి వదిలేసిన బాధ్యతల్ని చిన్న వయసులోనే తీసుకున్న అలాంటి గొప్ప కొడుకుని ఎక్కడ చూసుండరు. ఆయన్ని బాధ పెట్టిన అలాంటి మనిషిని నేను చూడాలి. ఆయనతో నేను మాట్లాడాలి. పదండి. అంటే అంటే అది ఏంటి, ఒక ఫ్రెండ్గా నాకు ఈ సాయం కూడా చేయరా మీరు? అయ్యో, నువ్వు అడిగితే చేయకపోవడమా? చేస్తాను. కాకపోతే ఇంటికి పోవాలి అంటే ఆ తర్వాత ఇబ్బంది అవుతుందేమోనని. నేనెందుకు పోతాను? నాకేం ఇబ్బంది అవుతుంది? అంటే రేపేం జరుగుతుందో నీకు తెలీదు, నాకు మాత్రం పెద్ద క్లారిటీ ఉంది. ఏంటి మీకున్న క్లారిటీ? ఎందుకు నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్నారు? అదే ఆ ఇంట్లో బ్రహ్మ రాక్షసి ఉంటుంది. మనిషికి ఎక్కువ, రాక్షసికి తక్కువ అన్నమాట. తనతో నువ్వెక్కడ ఫైట్ చేయాల్సి వస్తుందేమోనని, తను నిన్నేమన్నా అంటుందేమోనని. నాకేం కాదు, అలాంటి వాళ్ళకి అస్సలు భయపడే రకం కాదు నేను. మీరు పదండి. తప్పదనుకుంటా. తప్పదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.